అందుకే నేను అంటున్నాను, స్తుతి చేయగలిగే క్యారెక్టర్ మనలో ఉండాలంటే నీ హృదయం నిర్మలంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ చెప్పాను, సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం కోసం చాలా చర్చిల్లో మైకులు పట్టేసుకుని దెబ్బలాడుకుంటుంటారు. ఆ సాక్ష్యాలు కాదు, నీ సాక్ష్యం, నీ బ్రతుకు సాక్ష్యం గురించి పక్కవాడు మాట్లాడాలి. ఓకే, నీ బ్రతుకు గురించి పక్కవాడు మాట్లాడాలి. ఆఫ్రికా ఖండానికి వెలుగు తెచ్చిన అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, గొప్ప మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్. ఆయన్ని పరిశీలించడానికి, ఆయన మీద తప్పులు మోపడానికి ఒక ఆయన వచ్చాడట. ఆయనతో పాటు నెలలాళ్ళు ప్రయాణం చేశాడు. వెళ్ళిపోయేటప్పుడు జర్నలిస్టులు అందరూ ఆయన అడిగారు, ఏమయ్యా నీకేం చెప్పాడు డేవిడ్ లివింగ్స్టన్ అని. వెంటనే ఆయన అంటాడు, ఒక్క ముక్క కూడా సువార్త చెప్పలేదండి నాకు. యేసుక్రీస్తు నమ్ముకోని నా బుర్రలో ఏమీ వేయలేదు. మరి ఏం చేశాడు? సంథింగ్ స్పెషల్గా ఉంది అతనితో ఉంటే. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దయ, కరుణ, ప్రేమ పంచటం, తనకున్నది నలుగురికి పంచిపెట్టడం, ప్రేమతో మాట్లాడడం, దయగలిగి ప్రవర్తించడం, ఇదంతా నాకు అతను చెప్పలేదు కానీ చూపించాడు. తను మాట్లాడుతుంటేనే నాకు అసలు అతను వదలబుద్ధి కాలేదు అని చెప్పాడట. చాలదా సాక్ష్యం? సో ప్రతి కుటుంబంలోనూ ఉండాల్సింది ఏంటి? సాక్ష్యం. మూడో పాయింట్ ఏంటి? ప్రార్థన. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడమే చాలాసార్లు తక్కువైపోయిందేమో ఈ రోజుల్లో. టెక్నాలజీ, బిజీ లైఫ్ షెడ్యూల్లో చింత మీద ఎక్కువ పడిపోతుంది మనసు, సమస్య మీద ఎక్కువ పడిపోతుంది మనసు. కానీ ఒక్కటి చెప్పనా, ఏ సమస్యకైనా ఏసే జవాబు. నీ ప్రశ్నలకు, సమస్యలకు ఏసే జవాబు. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ అది, నిజమా కాదా? కానీ మన కుటుంబాల్లో ప్రార్థన లోపిస్తుందేమో. సో చర్చిలో ప్రార్థన లేకపోతే చర్చికి జీవం లేదు, ఇంటిలో ప్రార్థన లేకపోతే ఇంటికి కూడా ఎదుగుదల లేదు. రాసి పెట్టుకోండి దయచేసి ప్లీజ్, మీ సహోదరిగా మిమ్మల్ని నేను అర్థిస్తున్నా. ఫోర్త్ పాయింట్ ఏంటి? వాక్యము. వాక్యము. చర్చిలో మాత్రమే వాక్యం. నేను ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను చిన్నపిల్లల్ని, నేను 2-3 minutes లోపే ముగించేస్తాను. యవ్వనస్తుల్ని, చిన్నపిల్లల్ని అడుగుతున్నాను, మీ కుటుంబంలో వాక్యం ఉందా? గోళ్ళ మీద బాగా ఉందండి అంటారా? ఫోన్లో మంచిగా ఉందండి, వాట్సాప్ ప్రొఫైల్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్, నా డీపీఏ మొత్తం అన్నీ నేను వాక్యమేనండి షేర్ చేసేది కూడా, అన్ని వాక్యాలు అక్క వాక్యాలు, నేను ఇంకెంతసేపు ఇదే పనిలో ఉంటానండి ఇలా చెప్తున్నా. స్టేటస్లో పెట్టుకోవడం ఇదేనా? వాక్యం ఇంటిలో ఉండాలి, వాక్యం మనసులో ఉండాలి, వాక్యం మాటల్లో ఉండాలి. మా ఇంట్లో ఒక చిన్న గోడకు అతికించుకునే చోటకి వెళ్ళినప్పుడు నాకు యూత్ రిట్రీట్లో గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు ఎంత అద్భుతమైన మాటలు దాంట్లో ఉన్నాయంటే, ఒకసారి అన్నయ్య కూడా ఇంటికి వచ్చినప్పుడు అదే తదేకంగా చూసి దాని గురించి మేము మాట్లాడుకున్నాం. దాంట్లో ఒక లైన్ ఉంటుందండి, యేసుక్రీస్తు అన్సీన్ గెస్ట్ ఆఫ్ యువర్ ఎవర్ మీల్. మీరు భోజనం చేసేటప్పుడు మీరు నలుగురే ఉంటున్నారేమో, కానీ యేసుక్రీస్తు అనే ఒక అతిథి ఉన్నాడు, మీకు కనబడకుండా కూర్చుంటున్నాడు మీ దగ్గర. ద సైలెంట్ లిజనర్ ఆఫ్ ఎవ్రీ వర్డ్. మీరు మాట్లాడుకునే ప్రతి మాట మీ నలుగురే వింటున్నారు అనుకుంటున్నారేమో, లేదు సైలెంట్గా ఇంకొక ఆయన ఉన్నాడు వినడానికి. ఆయన ఒక గొప్ప గెస్ట్, అతిథి మీ ఇంట్లో. అలాంటి కుటుంబాలు ఎంత బాగుంటాయండి. కుటుంబం అంతా ఒకే మాట, ఒకే బాట, ప్రార్థన, స్తుతి, సాక్ష్యము, వాక్యం గురించి డిస్కస్ చేసుకోవడం. నేను అడుగుతున్నాను, ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చేదాకా తప్ప వాక్యం గురించిన సంభాషణలు, కాన్వర్జేషన్స్ మీ ఇంట్లో వస్తున్నాయా?